అమ్మాయి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ దాటేసినారు. నేను ఛానల్ పెట్టి 3 years అవుతుంది. బట్ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఫైనల్గా 1K సబ్స్క్రైబర్స్ అయితే దాటినాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ నంబర్ డిజిట్ చూసుకుంటుంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. యాక్చువల్గా నేను చెప్పాను కదా 3 years కింద పెట్టిన ఛానల్ అని చెప్పి. అప్పుడు కరోనా టైంలో పెట్టిన, అంటే నేను అప్పుడే డెలివరీ అయిన ఉండే బేబీ, మా ఫస్ట్ బాబు అప్పుడు. సో దాని తర్వాత నేను ఇంట్లోనే ఉంటున్నా. సరే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, ఇట్లా ఛానల్ పెట్టుకొని ఏమంటారు వీడియోస్ పోస్ట్ చేద్దామని చెప్పి ఛానల్ అయితే స్టార్ట్ చేసినాను. బట్ అసలు కన్సిస్టెన్సీ అనేది నేను మెయింటైన్ చేయలేదు. ఎప్పుడో ఒకసారి ఒక వీడియో పెడుతుండే. అట్లా 3 years నుంచి దాదాపు ఒక లాంగ్ వీడియోస్ అయితే ఒక 30 అలా పెట్టుంటాను. షార్ట్ వీడియోస్ ఎక్కువ పెట్టిన. అది కూడా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతనే షార్ట్స్ని ఇంట్రడ్యూస్ చేసినారు యూట్యూబ్ వాళ్ళు. సో ఇంకా అది వచ్చిన తర్వాత షార్ట్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేసినాను. అప్పటి నుంచి అంటే 2020 నుంచి 2024లో మొన్న బోనాల రోజు నాకు 1K సబ్స్క్రైబర్స్ దాటినారు. చాలా లేట్, బట్ అయినా నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈ వీడియోలో ఇప్పుడు మేము బోనాలు ఎలా చేసుకున్నామని చిన్న వీడియోస్ తీయలేదు, ఎవ్వరు వీడియో తీయలేదు. ఆ కొన్ని వీడియోస్నే మీతో షేర్ చేసుకుంటాను. అంతేకాకుండా మంగళ ట్యూస్డే అంటే సికింద్రాబాద్ బోనాలు అయిన నెక్స్ట్ వీక్కి మాకు బోనాలు అయినాయి. అంటే అందరికి అంతే కదా, ఫస్ట్ సికింద్రాబాద్, తర్వాత వీక్కి హైదరాబాద్, మొత్తం అదే లాస్ట్ వీక్ అనుకుంటా. అండ్ దాని తర్వాత శ్రావణ మాసంలో కూడా బోనాలు ఇస్తారు, విలేజ్ సైడ్ అనమాట. ఇప్పుడు మాకు హైదరాబాద్ అయినప్పుడు అయింది. మేము సుచిత్రాలో ఉంటాం, మీకు చాలాసార్లు కూడా చెప్పినాను. అయితే ఆ రోజు మాకు బోనాలు. అండ్ దాని నెక్స్ట్ డే కాకుండా మళ్ళీ అంటే ట్యూస్డే రోజు మేము బల్కంపేట కూడా వెళ్ళాం అనమాట. సో ఆషాఢ మాసంలో ఖచ్చితంగా బల్కంపేటకి వెళ్తాము. ఆషాఢం, శ్రావణం అట్లనే కాకుండా మాకు దగ్గర కదా, మేము ఎవ్రీ మంత్ ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్తాము. సో ఆ వీడియో కూడా షేర్ చేస్తాను మీతోటి. సో ఇవి ర్యాండమ్ క్లిప్స్ ఉంటాయి అన్నీ కలిపి. అండ్ ఇంకొకటి షేర్ చేసుకునేది ఏంటంటే, నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కన్నా ఇట్లా డైరెక్ట్గా మాట్లాడడం చాలా ఇష్టము. అంటే నాకు ఒక ప్యాషన్ అనమాట. ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు యాంకర్ కావాలని మస్తు ఇష్టం ఉంటుండే, కాలేదు. కానీ ఇప్పుడు ఇట్లా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే నా ఛానల్లో నేనే యాంకర్ని కదా. సో అట్లా ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. నాకు మస్తు ఇంట్రెస్ట్ ఇట్లాంటివి చేయాలంటే. అంటే న్యూస్ ఛానల్ లేదంటే అండ్ ఇట్లా మాట్లాడుకుంటూనే పోతా. నాకు మస్తు అలవాటు ఎక్కువ మాట్లాడడము. చిన్నప్పటి నుంచి అంతే, ఎప్పుడు ఎక్కువ మాట్లాడుతుండే. స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఫ్రెండ్స్తో కానీ ఏమంటారు మాటలు అనేవి అట్లా వస్తూనే ఉంటే మామూలు మాట్లాడతాను. ఇప్పుడైతే ఇంకా ఈ విషయం షేర్ చేసుకోవాలి, అది కూడా ఇట్లనే మాట్లాడుకుంటూ షేర్ చేయాలని. ఇప్పుడు రెగ్యులర్గా వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను. సో చూడాలి. అండ్ నేను ఏం వర్క్ చేయను, ఇంట్లోనే ఉంటాను. సో ఇదొక ప్యాషన్, ఇంకా ఇష్టంతో స్టార్ట్ చేసిన ఛానల్ అనుకోవచ్చు. ఇంట్లోనే ఉంటారు కదా, ఏం వీడియోస్ పెడతారు అని చెప్పి. బట్ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అట్లాంటివి నా ఛానల్లో చూస్తే ఎక్కువ అవే ఉంటాయి. స్పెషల్గా రోజు చేసేది అట్లా ఏం పెట్టాను. ఎప్పుడైనా బయటికి వెళ్తే అట్లాంటి వీడియోస్ పెడతాను అనమాట. అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు ప్రియాంక, నా ఛానల్ పేరు చారిగారి అమ్మాయి. ఇప్పుడైతే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటిదంటే, నేను ఈ 3.5 yearsలో చాలా వీడియోస్ పోస్ట్ చేసినాను. బట్ వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పి ఎవరు సరిగా చూడట్లేదు, డబుల్ డిజిట్ వ్యూసే ఉన్నాయని చెప్పి నేను దగ్గర ఒక 15 వీడియోస్ దాకా డిలీట్ చేసిన అనమాట. అది ఇప్పుడు బాధ అనిపిస్తుంది, ఎందుకు డిలీట్ చేసిన అని చెప్పి. అన్నీ మంచి వీడియోసే ఉండే, అనవసరంగా డిలీట్ చేసిన అని ఇప్పుడు బాధపడుతున్నా. అండ్ ఇప్పుడైతే మేము బోనాల పండుగ వస్తుంది కదా, సో ఇల్లంతా ఒకసారి దులుపుకుందామని పని అయితే స్టార్ట్ చేసినాము. నార్మల్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ అట్లా దులుపుకుంటా అనమాట. ఎంతకన్నా ముందే నేను హాల్ కానీ బెడ్రూమ్ కానీ అన్నీ క్లీన్ చేసేసినాను. ఇప్పుడు కిచెన్లో కొంచెం ఎక్కువ పని ఉంటుంది కదా, ఎందుకంటే ఆ గిన్నెలు అవి డబ్బాలన్నీ తోముకోవాలి కదా. సో ఇప్పుడు అంతా తోమి వాటిని తూడ్చి గాలికి అట్లా ఆరబెట్టి మళ్ళీ రీఫిల్ చేసి సదురుకున్నాం అనమాట. ఇంకా నైట్ ఆ రోజు సాయిప్రియ కూడా వచ్చినుండే. ఇంకా నేను, స్వీటీ, సాయిప్రియ ముగ్గురము మెహందీ పెట్టుకున్నాము. అదే ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా 2 minutes మెహందీ అని చెప్పి
పెట్టుకున్న 2-3 మినిట్స్ ఉంచి కడిగేసేయాలంతే, మంచి రెడ్ కలర్ అవుతాయి. ఇంకా నైట్ అయితే ఇట్లా మేము మెహందీ పెట్టుకొని పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఫస్ట్ నేను ఇక్కడ బెల్లం దురుముకుంటున్నా, ఎందుకంటే మేము పరమాన్నము, పచ్చన్నము, పచ్చకూర తీసుకొని వెళ్తాము అమ్మవారికి. ఇంకా శాఖ కూడా స్పెషల్గా బోనం ఏమి ఎత్తాము ఏమో, మరి మా ఇంట్లో ఎవరు ఎత్తారు, మమ్మీ వాళ్ళ సైడ్ కూడా బోనం ఎత్తారు, ఇక్కడ కూడా ఎత్తాం అనమాట. సో ఇప్పుడైతే టెంపుల్కి అయితే వచ్చేసినాము. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. 4 years నుంచి ఈ టెంపుల్ మాకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు ఇట్లా ఇంటి దగ్గర నించొని చూస్తే ఈ గుడి కనిపిస్తుంది. అప్పుడు వేరేలా ఉంటుండే, ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ ఇయర్కి టెంపుల్ అంతా మారిపోతుంది, మంచిగా ఉంటుంది అనమాట గుడి కూడా. సో చాలా మంది వచ్చినారు. అండ్ ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా వంటలు అన్నీ చేసుకున్నాం అనమాట. నేను చెప్పాను కదా వీడియోస్ ఏం తీయలేదు, ఎందుకంటే చాలా బిజీ ఉండే అండ్ తీయడానికి కూడా ఎక్కువ ఎవరు లేరు. సో ఇంకా మేమైతే పూరి, ఇంకా వడ, చికెన్, మటన్ కీమా, బగారన్నం చేసుకున్నాము. అండ్ తిన్నాక నేను కొద్దిసేపు అయినాక ఇంకా నా చిన్నప్పటి నుంచి వెళ్ళే టెంపుల్కి వెళ్తాను అనమాట. నేను ఎప్పుడు బ్రేక్ చేయలేదు, ఆ గుడికి వెళ్ళకుండా ఉండలేదు అనమాట. సో అదేం టెంపుల్ అంటే జమ్నీ కాలనీలో అమ్మవారి గుడి ఉంటుంది, పోచమ్మ తల్లి టెంపుల్ అని చెప్పి. సో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మొక్కుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టి వచ్చేసినాము. అండ్ ఇంకా ఆ రోజు మేము కొన్ని ఫొటోస్ అయితే దిగినామన్నమాట, అవి ఇవి. అండ్ ఇంకా ట్యూస్డే రోజు మేము బల్కంపేట అమ్మవారి గుడికి అయితే వెళ్ళినాము. ఓన్లీ మామయ్య, అత్తమ్మ, నేను, ఇంకా చిన్నోడు, మేము నలుగురమే వెళ్ళినాము. ఇంకా చిన్నోడు అత్తమ్మ మామయ్యతో బండి మీద వెళ్ళినుండే, ఇంకా నేను బస్సులో వెళ్ళాను. మా ఇంటికి చాలా దగ్గర, సో ఇంకా నేను బస్సులో వెళ్దామని వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఈ టెంపుల్ ఆషాఢ మాసం, అందులో మంగళవారము. నార్మల్గానే మంగళవారం అంటే మస్తు మంది బోనాలు తీస్తారు అమ్మవారికి. ఇంకా ఇందులో బోనాల మాసమే కాబట్టి ఇంకా చాలా మంది వచ్చినారు. బయట దాకా లైన్ ఉంది బోనాలతోని. ఆ వైబ్ మాత్రం మస్తుండే. లాస్ట్ వీక్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్లో బోనాలు అయినప్పుడు నేను ఇంకా స్వీటీ గుడికి అయితే పోయినాము. ఇంకా మంచిగా దర్శనం చేసుకొని ఇంకా ప్రతి ఒక్క బోనాల వీడియోని క్యాప్చర్ చేసి మంచిగా ఇంటికి రాగానే వీడియో కింద ఎడిట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేసిన అనమాట. ఇంకా నేను పోస్ట్ చేసిన ఒక 24 hours మంచి వ్యూస్ వచ్చినాయి. అందులోంచి మళ్ళీ షార్ట్స్ తీసి మళ్ళీ షార్ట్ కింద అప్లోడ్ చేసిన, వాటికి కూడా 100K వ్యూస్ దాకా వచ్చినాయి. లైక్స్ కూడా ఎక్కువనే వచ్చినాయి. ఫస్ట్ టైం నా వీడియో అంత వైరల్ కావడము, నేనైతే అసలు షాక్ అయిపోయినా. అంటే కరెంట్ ఏమంటారు సిచ్యువేషన్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ మీద వీడియోస్ పోస్ట్ చేస్తే ఓకే చాలా వైరల్ అవుతున్నాయని నాకు అర్థమైంది. ఇంకా నేను వీడియో పెట్టిన ఒక 1 weekలోనే, అంటే మళ్ళీ మనకు బోనాలు వచ్చేలోపే నాకైతే 1000K సబ్స్క్రైబర్స్ అయితే దాటినారు ఓన్లీ ఈ వీడియోస్కే. దాని తర్వాత ఇంకా వేరే ఏ వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు. ఈ వీడియోస్కే నాకు 1300 సబ్స్క్రైబర్స్ అయితే అయినారు. మస్తు హ్యాపీ ఫీల్ అయినా. అయితే చాలామంది 1000K సబ్స్క్రైబర్ 1000 సబ్స్క్రైబర్స్ అయినారు కదా, ఇంకా యూట్యూబ్ నుంచి పైసలు వస్తాయా అనేసి అడుగుతున్నారు. కానీ మానిటైజేషన్కి చాలా స్టెప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ స్టెప్ 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కావడము. ఒక మెట్టు ఎక్కిన అంతే, దాని తర్వాత చాలా ఏమంటారు వెళ్ళాలి ముందుకి. అంటే ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్, తర్వాత 4000 వాచ్ అవర్స్, 4 గంటల వాచ్ అవర్స్ ఉండాలి, 4000 గంటల. నేను పెట్టేదే షార్ట్ వీడియోస్, లేదంటే ఈ లాంగ్ వీడియోస్ పెడితే 15 minutes 20 minutes అంతే, అవి వైరల్ కావు. సో అంతగానో వాచ్ అవర్స్ అయితే రావు. ఇంతకన్నా ముందు నాకు 300 వాచ్ అవర్స్ ఉండే అంతే. 4000 వాచ్ అవర్స్ ఎక్కడ, 3000 వాచ్ అవర్స్ ఎక్కడ, 300 వాచ్ అవర్స్ ఎక్కడ.
ఇంకా మానిటైజేషన్ కావడానికి అంత ప్రాసెస్ ఉందన్నమాట. ఇంకా మనోళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓకే 1000 సబ్స్క్రైబర్స్ అయినారు కదా డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి అని అనుకుంటున్నారు. అట్లా కాదు, చాలా కష్టపడాలి. ఒకవేళ వీడియో తీసినా కానీ దాన్ని ఎడిట్ చేయడము, వేరేవి ఏమంటారు, వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, మ్యూజిక్ యాడ్ చేయడం కానీ, మళ్ళీ వేరే మ్యూజిక్ రావద్దు, వస్తే కాపీరైట్ పడుతుంది, అట్లా అన్నీ చూసుకొని ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలి. చాలా కష్టమైన పని, అది చేసే వాళ్ళకే అర్థమవుతుంది. కానీ మన వాళ్ళు మస్తు ఈజీ అనుకుంటారు చాలామంది. సో ఇప్పుడైతే మా దర్శనం సూపర్గా అయిపోయింది. ఇంకా నేను ఆటోలో ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా చూస్తుంటే టైం 2:30 కూడా అయిపోయింది. ఇంకా మహాన్ షకులు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయిందనమాట. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళగానే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయను అనమాట. సో ఇంకా లంచ్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేసినాను. పెసరట్టు తిన్నాము. ఇంకా ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు టాటా బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.